శుక్రవారం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయనగరం ఆధ్వర్యంలో విద్యార్థుల అవగాహన కోసం నిపుణులచే సెమినార్ను ఏర్పాటు చేశారు. ఈ సెమినార్లో ప్రఖ్యాత హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్, విద్యావేత్త, ఎన్విరాన్మెంట్ మేధో హక్కుల ఎమినెంట్ ఫ్యాకల్టీ డాక్టర్ కేవీవి సత్యనారాయణ, ఆప్ సబ్కా ఆవాజ్ కో ఫౌండర్, ఆర్డీఐ నిపుణులు బావిశెట్టి కిరణ్ కుమార్ ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈసీఏ డిపార్ట్మెంట్ హెడ్ ఏజీ పరంకుశం, ప్రొఫెసర్ తిరుమల, విద్యార్థులు హాజరయ్యారు. Okay, there is a case. Automatically, other case which is 338. Severe injuries, Muslim damage in the hospital already. Can you other kapada? Okay, we can. Okay, that is called simply litigation. There also major place in intellectual property rights only litigation. What is litigation again? Then what is litigation? Litigation means only a thorough subject knowledge in intellectual property rights. Intellectual property rights. Thorough knowledge. Regular studying of different case studies of national and international judiciary. Then only you can use money in this field. Okay? Then there is one more suggestion. After BTech, you can do LLB, especially at a prestigious IIT Kharagpur. They are offering for a special course, especially for BTech students. After BTech, they will offer LLB, especially on the specialization intellectual property rights. If people are interested, if you are committed to earn more money in a short span, a very important statement made by me. నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్ బావిశెట్టి. నేను ఆప్ సబ్కి ఆవాజ్ యొక్క కో ఫౌండర్, జనరల్ సెక్రటరీ. మా శివ్ వడ్లమూడి గారు, మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విజయనగరం దగ్గర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అనే సందర్భంగా వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఇలాగ ఈవెంట్ చేద్దాము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సైట్పై ఎవరైనా రీసోర్స్ పర్సన్, ఎవరైనా డాక్టరేట్ పర్సన్, లాయర్ కానీ ఎవరైనా ఉంటే చెప్పండి అని మమ్మల్ని అడ్వైస్ చేయగా మేము Dr. KV Sachinarayan garu, he is a High Court advocate and Supreme Court advocate. He is an eminent person in the intellectual property rights and having the valid degrees, and he has written so many books on the intellectual properties. So we requested him, and the people, the Lendi management team received a very, very warm welcome. We are so grateful to the people, and especially the management and Principal Ram Reddy garu and Madhusudan garu, and especially Parankusam garu అండ్ మేడం తిరుమల మేడం గారికి మనస్ఫూర్తిగా మా ఆప్ సబ్కి ఆవాజ్ సంస్థ తరఫున, మా ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలాంటివి ఇనిషియేషన్ ఈ కాలేజు కంటిన్యూ చేస్తూనే ఉందండి. ఇలాంటి చేయడం వల్ల స్టూడెంట్లో మార్పు వస్తేనే సొసైటీలో మార్పు వస్తుందని వీళ్ళు కూడా స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యి ఈరోజు ఒక చిన్న ఇనిషియేషన్ కూడా కాలేజ్ తరఫున చేయడం జరిగింది. ట్రాఫిక్ మన ప్రతి సంవత్సరం చూస్తుంటే 150,000 మంది ట్రాఫిక్ యాక్సిడెంట్ గురి అవుతున్నారు. అంటే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ అవ్వచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రింక్ అండ్ డ్రైవింగ్, రకరకాల విధానంలో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి దానికి ఒక డే, అంటే ఆల్రెడీ 11 Jan to 17 Jan చేస్తున్నారు అలాంటి ట్రాఫిక్ సేఫ్టీ సంబంధించి. కానీ ఎవ్రీడే మనం కాలేజీ కానీ పిల్లల నుంచి స్టూడెంట్స్ వరకు మనం స్కూల్కి వెళ్తుంటాం. ఈ వారంలో 7 రోజులు ఉన్నప్పుడు ఒక రోజు హాలిడే, సండే హాలిడే, సాటర్డే సివిల్ యూనిఫామ్ వెళ్తాం, మిగతా రిమైండర్స్ యూనిఫామ్ వెళ్తాం. ఆ సాటర్డే సివిల్ యూనిఫామ్ వెళ్ళిన రోజు ఆ యూనిఫామ్ మీద మన ఏ కాలేజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీ ఉన్నప్పుడు ఆ లోగో కింద సేవ్ పీపుల్ సేవ్ సొసైటీ అనే లోగో వేసి మా ఆప్ సబ్కి ఆవాజ్ తరఫున కాలేజ్ తరఫున వచ్చిన ఇనిషియేట్ చేద్దామని మేము ముందుకు రావడం జరిగింది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా చాలా హై పాజిటివ్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. స్టూడెంట్స్ నుంచి రావడం కూడా చాలా చాలా ఆనందకరంగా ఉంది మా ఆర్గనైజేషన్కి. ఇలాంటివి ఇంకా ముందు చేయడం మేము మా వంతు హెల్ప్ కూడా చేస్తాను ముందుకు వచ్చారు. అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు విఎస్టీ ఛానల్. వాళ్ళు చెప్పగానే స్పందించి ఇమీడియట్ రాత్రి రాజు గారు గాను మనకు సతీష్ గారు కూడా స్పందించి ఇమీడియట్ పంపించి అక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడ రావడం అనేది చిన్న మాటలు కాదు, అది ఎండాకాలంలో. సో అదే మీడియా వాల్యూ, మీడియా పిల్లర్ అంటే ఏంటని చూపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్. మీలాంటి వాళ్ళు ఉంటేనే సొసైటీలో మార్పు మాటలు కాకారం పడతారు. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. హలో,
I am Dr. A.V. Parankusam, Professor in EC Department and President of Incubation Innovation Center in Lendi Institute of Engineering and Technology. On the occasion of World Intellectual Property Day, we have conducted an event on intellectual property rights. The resource person is Dr. KVV S. Satyanarayan Garu. He is the advocate of High Court and the Supreme Court. The students have very high impressed about this event. We are very happy with that his speech. It is very valuable speech. I am very thankful to the Kiran Kumar Garu, Aap Sabki Awaz NGO coordinator. He is the main man behind this event. So he is the main reason for conducting this event. He has done so much help to us to arrange this event. I am very thankful to him. And in addition to this, he has given a valuable speech to the students today on RTA, Right to Information Act 2005. We are very happy. The students have got very impressive information about this Right to Information Act. Thank you very much, sir. I'm Dr. P. Tirumala, Associate Professor, Department of Science and Humanities, Lendi Institute of Engineering and Technology. Here we are going to deal with various subjects. Among them, one is intellectual property rights. So in this regard, today we invited resource person Srinivas Rao Garu and Kiran Garu. These two persons created lot of awareness related to various elements of the IPR like patents, trademarks, trade secrets, copyrights, geographical indications with various live examples. Our students interacted with them in an excellent manner, and we are also expecting their support in future for creation of greater awareness, which is compulsory required feature for our students. And also Kiran sir created the utility of the Right to Information Act. Nowadays so many persons are facing a lot of problems due to negligence of the government departments. So it is very much useful for them. Our students benefited a lot by knowing those all aspects, sir. And our students' reaction. Yes, sir. We are from TBE, sir, second year. సార్ చెప్పినట్లుగా ఇప్పుడు కిరణ్ కుమార్ సార్ చెప్పినట్లుగా మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. అది అంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమే అనుకోండి, ఒక పోల్ ఉంది సార్, అది మా ఊర్లో పోల్ ఉంది, మా ఇంటి దగ్గరగానే ఉంది. ఆ పోల్లో కరెంట్ వైర్స్ అనేవి మొత్తం కిందకి పడిపోయి ఉన్నాయి సార్. ఇప్పుడు మేము వెళ్ళి సచివాలయంలో చెప్తే ఎవరు పట్టించుకోలేదు సార్. ఇలాంటి యాక్ట్ తెలియడం వల్ల మాకు అంటే ఏబుల్ టు రైట్ అండ్ అంటే నేర్చుకుని ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మాకు ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు సార్ మాకు ఆ సార్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పీపుల్ చాలా మందికి అవసరం పడతారు సార్. మీలాంటి సర్వీస్ పీపుల్ అందరికీ చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Good afternoon. I am Divya from EEB. Today we get inspired from Kiran sir. Sir told about the Right to Information Act, which is very useful to uneducated people. So many people are suffering from unable to know information, correct information. They can seek information from this Right to Information Act. This will be very useful to teenagers and uneducated people. Thank you for your great information.